కొత్త పార్టీ దిశగా కవితనట. బీఆర్ఎస్తో తెగదెంపులు, 10 ఏళ్ల పాలనపై పదునైన విమర్శలు. కేసీఆర్ మార్కు నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుందట. ఆ పార్టీ అగ్రనేతపై నేటికి ధిక్కార స్వరమే. ఆడబిడ్డ రాజకీయం వ్యాఖ్యలపై జోరుగా సాగుతుందట చర్చ. తాజాగా జనంబాట కార్యక్రమం చేసింది. జనంబాట ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆమెకు. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో ఏం గుర్తుకు రాలే, మనుషులు గుర్తుకురారు. ఇట్లా అధికారం పోయి మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తుకొస్తారు. అప్పుడు అన్యాయం జరిగింది, అయ్యో అన్యాయం, అమరవీరులకు అన్యాయం జరిగింది, అయ్యో వీళ్ళకి అన్యాయం జరిగింది, అయ్యో ఇట్లా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోయినాము, అయ్యో వీళ్ళు మోసం చేస్తున్నారు, మాజీ మంత్రులు మోసం చేసిండ్రు, మంత్రి మోసం చేసిండ్రు, ముఖ్యమంత్రి మోసం చేసిండ్రు. ఇటువంటి నిర్ణయాలను నేను విభేదించిన అప్పుడే ఏం చేసినావమ్మా మరి? ఇప్పుడు వచ్చి ఆమె చెప్తా ఉందన్నమాట. ఆప్యాయ పలకరింపులు, ఆత్మీయ ఆలింగనాలు. చూసుకో ఇక ఎట్లుంటుంది లెక్క. జనాన్ని ఆకట్టుకునేందుకు కట్టు బొట్టులో కూడా మార్పు తీసుకొచ్చేసింది మంచిగా. ఎందుకంటే కొంచెం జయలలిత టైప్లా అట్లా రెడీ అవుతున్నట్టుంది ఆమె. జనాన్ని ఆకట్టుకునేందుకు కట్టుబొట్టులోని మార్పులు. బీసీలు ఉద్యమకారుల పక్షాన గలం విప్పిస్తారట. మీరు బీసీనేనా? చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి మనం. సామాజిక తెలంగాణ నినాదం, కామన్ మ్యాన్ ఇష్యూస్తో జనంలోకి వస్తుందంట కవిత, కల్వకుంట్ల కవిత. ఇంటి పేరు దేవునపల్లి ఉంటే మరి ఇప్పుడు పెళ్ళైన తర్వాత మీ ఇంటి పేరు మారుతుంది. ఎవరి పేరు జర ఫేమస్ ఉంటే వాళ్ళ పేరు పెట్టుకుంటారు. ఇట్లుంటుంది అట్ల లెక్క. కొత్త పార్టీ పెడతా అని చెప్పేసి ఒకటి ఆశ్చర్యార్థకంతో ఒక వార్త వేసిండ్రు.